ఇక్కడ పెట్టి వీడియో పెట్టుకున్నాను ఇంట్లో వర్క్ చేస్తా కదా. అంటే మరం క్లీన్ చేసుకోవాలి. మా రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి, ఊడ్చుకోవాలి, తూడ్చుకోవాలి. మా బట్టలు నానబెట్టి పిండాలి, ఉతకాడు అంతా. అమ్మకు పాలు తాపేయాలి, అమ్మకు స్నానం చేయాలి. వర్క్ అంతా అయిపోయింది. కేర్ టేకర్ అంటే ఊరికే కూర్చొని ట్యాబ్లెట్ చేయడమే కాదు, అన్ని పనులు A to Z అమ్మ. ఇప్పుడు పావుల భాగం వర్క్ అయిపోయింది. ఇంకా ఉంది, ఇంకా అలసిపోయినా కొంచెం ఫ్రీ అయ్యాను. అయిపోయింది లేదు, టీ బిస్కెట్లు అయిపోయినాయి. ఇప్పుడు అమ్మకి టిఫిన్ పెట్టి నేను స్నానం చేసి మళ్ళీ నేను టిఫిన్ చేస్తే అప్పుడు సగం పని అయినట్టు. అంటే కేర్ టేకర్ అంటే ఖాళీ ఏదో పేషెంట్ని చూసుకొని కూర్చొని అట్లా కాదు. అమ్మ రూమ్లో మొత్తం వర్క్. మేమిద్దరం ఉంటాం కాబట్టి ఇంకెవరు ఉండరు, మాకి సింగిల్ బెడ్ మేమిద్దరం కాబట్టి నీట్గా మా మనసుని ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం నీట్గా పెట్టేస్తాం. చూపిస్తారు ఎట్లా నీట్గా పెట్టినాము. రూమ్ ఖాళీ, రూమ్ బాత్రూమ్, రూమ్కి బయట అమ్మ బెడ్. అదంతా నీట్గా పెట్టుకుంటాం. నేనే పెట్టిస్తాను నీట్గా, బట్టలు ఆరేసుకుంటాను. ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది కదా, కనిపించదు. బయట ఇట్లా ఉంటుంది నా రూమ్ బయట. బిజీ బిజీ హడావుడి ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. మంచిగా చేస్తా, చూస్తే ఎంజాయ్ చేస్తాను మంచిగా. అదనమాట సంగతి. పేషెంట్ దగ్గర ఉన్నా, అలసిపోతున్నా, ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. హ్యాపీగా ఉన్నాను అంటే సంతోషంగా ఏ పనైనా హ్యాపీగా ఇష్టంగా చేస్తే హాయిగా ఉంటాం. దాని మీద ఇష్టం లేకుండా చేస్తే అన్నీ వ్యతిరేకమే ఉంటాయి. ఇష్టంగా చేయాలి పని, ఏ పని అయినా. అది నా ఒపీనియన్. ఎవరైనా అట్లే చేయాలి, విసుక్కోకుండా కసురుకోకుండా పేషెంట్లను మంచిగా ప్రేమగా చూసుకోవాలి. ఇలా పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. పేషెంట్ బాగా రికవరీ అయితే నాకు బాగా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవ్రీడే ఒక ఫ్రూట్ తినాలి. ఈరోజు అంగూర్ ఇప్పుడు ఇస్తారు, వీళ్ళు దగ్గర ఉంటాయి, తీసుకొని తినడం. తెచ్చుకొని ఫ్రిడ్జ్లో ఉంటాయి, బయట ఉంటాయి. అట్లేమి ఏమన్నారు, అడిగి తీసుకోవచ్చు, అడగకపోయినా తీసుకొని తినమంటారు అమ్మ. అంటే పేషెంట్ వాళ్ళ కూడదు మనమరాని మంచిగా గుడ్ ఫ్యామిలీ. నేను కూడా ఫ్యామిలీలో ఒక మెంబరే. అట్లా అయిపోయిందంటే మనం ఎంత బాగా చూసుకొని పేషెంట్ని ఎంత కేర్ చేస్తే ఎంత బాగా చూసుకొని రికవరీ అట్లా కాదు, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మంచిగా ఇంకా మనం బాగా చూసుకుని పేషెంట్ ఇది ఉన్నాం ఇంకా బాగా చూసుకుంటాం. భేదంగా ఉండరు వాళ్ళు, మన వర్కర్స్ అట్లా ఉండరు, అంతా ఒకటే ఉంటారు అందరూ.